హై గైస్, నైట్ ఎంత వాన పడిందంటే మబ్బుల్లో ఇంకా నీళ్ళన్నీ అయిపోయినాయి. ఆ వజాన పడింది వాన. ఇంక తెల్లారేసరికి నీళ్లు మొత్తం ఎండిపోయినాయి రోడ్డు మీద. ఏదో అక్కడక్కడ ఉన్నాయి అంతే నీళ్లు. ఇంకా మళ్ళీ మనం అయితే మన డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు మెయిన్ హైవే మీద వెళ్ళిపోయాం. ఈ రోజు అంట సర్వీస్ రోడ్ లోకి వచ్చా. ఇంకా హైవే మీద జాగ్రత్తతో చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే డ్రైవింగ్ రాని వాళ్ళందరూ బళ్ళు వేసుకుని రోడ్లు ఎక్కేస్తారు మనకలాగా. ఊరికి నాకు వచ్చిలే డ్రైవింగ్, పర్లేదు. ఇంకా నా పాటికి నేను ఏలూరు వెళ్ళి ఫీల్ చేసుకుంటూ ఉంటుంటే ఈ లోపు మా కాలేజ్ ఫ్రెండ్స్ కనబడ్డారు. వాళ్ళని అయితే వీడియో తీసి కాసేపు మాట్లాడి ఇంకా మళ్ళీ మన ఫీల్డ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా శనివారపేటలో విజిట్ ఉందని అటు వెళ్తే ఈ లోపు ఎగ్జిబిషన్ రెడీ చేస్తున్నారు అక్కడ. ఇంకా అలా ఫీల్డ్ మొత్తం కంప్లీట్ చేసుకుని జంక్షన్ అయితే వచ్చేసాం. మా బెదర్ ని డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే ఆగి వెళ్దాం, కర్రీకి ఏమైనా తీసుకోవాలన్నాడు. అన్ని తీసుకున్న తర్వాత మన హుసన్న ముందర రోడ్ ఆపోజిట్ లో ఏ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని వీడియో తీసా. రోడ్డు మీద ఉడు అమ్మేస్తున్నారు. రేట్ అడిగితే 4,000 చెప్పాడు. సర్లే మనకి ఎందుకు వచ్చింది లేని పక్కన చేపలు ఉంటాయి చూస్తున్నా. చూడటానికి బాగున్నాయి కానీ మన దగ్గర బడ్జెట్ లేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అందుకే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే బాయ్.